హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు డే 5 క్లాస్ గురించి చెప్పుకుందామండి. అదే మనం చాలామంది బుక్స్ ఎలా గీయాలో చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు అన్నమాట. అందువల్ల ఫస్ట్ లైన్ అంటే ఒక క్రాస్ లైన్స్ రెండు తీసుకుంటున్నాం అన్నమాట. దానికి రెండు లైన్స్ని కలుపుతున్నమాట. అంటే ఒక స్క్వేర్ బాక్స్ వచ్చేలాగా చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా? ఫస్ట్ స్టెప్లో ఎలా చేసామో సెకండ్ స్టెప్లో కూడా అలాగే చేయాలి. అంటే కింద వచ్చేటప్పటికి ఒక ఎల్ షేప్లో లాగుతామన్నమాట. అంటే ఫస్ట్ రెండు లైన్స్ తీసుకుని దాన్ని ఒక స్క్వేర్ బాక్స్ టైప్లో అంటే చతురస్రం వచ్చే టైప్లో చేయాలన్నమాట. దాని కింద ఒక ఎల్ ఆకారాన్ని లాగుతున్నాం అన్నమాట. ఆ ఎల్కి సి అనే అక్షరాన్ని తగిలిస్తుంది అనమాట. చూస్తున్నారు? సి అనే అక్షరం తగిలిస్తుంటే ఎలా ఉందో. ఇప్పుడు ఈ సి అనే అక్షరం తగిలించిన తర్వాత థర్డ్ స్టెప్లో కూడా ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సెకండ్ స్టెప్ ఎలా చేస్తామో అలా చేస్తాం అన్నమాట. చూస్తున్నారా? ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నమాట. చూసారా? స్క్వేర్ బాక్స్ ఎలా వచ్చింది అన్నది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు దాని కింద ఎల్ అనే ఆ షేప్ని చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ సి, అలాగే ఇక్కడ కూడా సి. చూస్తున్నారా? ఇక్కడ ఒక యు ఆకారపు టైప్లో సి ఆకారపు టైప్లో కలిపి అనమాట. ఇప్పుడు ఇక్కడ లైన్స్ అనేవి ఇస్తున్నానంట. ఎందుకంటే కనుక పేజెస్ కనిపిస్తూ ఉంటాయి కదండి మనకి, పుస్తకం యొక్క పేజీ, ఆ పేజెస్ని తెలియజేయడం కోసం ఈ లైన్స్ ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారా? అయితే బుక్ అనే డయాగ్రామ్ చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారా? అయితే ఇది పెన్సిల్ షేడింగ్తో ఎలా వస్తుందో చూద్దాం. రెండు లైన్స్ తీసుకుంటున్నానండి. చూస్తున్నారా? ఈ లైన్స్ని ఒక స్క్వేర్ రూపంలో వచ్చేలాగా దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ వచ్చేలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీర్ఘచతురస్రం వచ్చేలా చేశాను అనమాట. ఇప్పుడు దీని కింద ఎల్ షేప్ తీసుకుంటున్నాను అనమాట. ఎల్ ఆకారం తీసుకుంటున్నాను. చూస్తున్నారా? ఈ ఎల్ ఆకారము దేనికి ఉపయోగపడుతుందంటే కనుక ఇక్కడ మనం 3D ఎఫెక్ట్ చేయడానికి బుక్ని. చూస్తున్నారా? ఇక్కడ సి ఆకారాలు ఎలా తీసుకున్నాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ ఎలా తీసుకున్నాం అలా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రఫ్ లైన్స్ నుంచి మనం అసలైన లైన్స్ ఎలా గీయొచ్చో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా? ఈ లైన్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేస్తున్నాను. అంటే ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా కనిపించి మనకి రియలిజాన్ని చూపిస్తుందంట. అంతే పుస్తకాన్ని ఇంగ్లీష్లో బుక్ అని పిలుస్తారండి. అయితే ఈ బుక్ అనే డయాగ్రామ్ చాలాసార్లు అంటే ఇదివరకు షార్ట్ వీడియోస్లో కూడా చేసి చూపించారన్నమాట, ఈజీగా నేర్చుకోవడం. అయితే దీన్ని పెన్సిల్ షేడింగ్లో ఎలా నేర్చుకోవాలి అంటే మన డే క్లాసెస్ మొదలు పెట్టాం కాబట్టి ఈ క్లాస్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూస్తున్నారు? బుక్ అనే ఆకారం వచ్చింది కాబట్టి ఆ బుక్ మధ్యలో వచ్చేటువంటి పేజీలు ఎలా కనిపిస్తాయో దానికి పెన్సిల్ షేడింగ్తో లైన్స్ గీస్తాను అన్నమాట. పేపర్స్ లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ అన్నింటినీ గీస్తున్నాను. చూస్తున్నారు? ఈ లైన్స్ ఈజీగా కనిపిస్తుందండి. చూస్తున్నారు ఎంత ఈజీగా కనిపిస్తున్నాయి? అలా ఈ లైన్స్ని కూడా పర్ఫెక్ట్గా అటు ఇటు అంటే మూడు వైపులా కనిపించే విధంగా నీట్గా చేస్తామన్నమాట. రెండు వైపుల బుక్స్ని నీట్గా కనిపిస్తుందేలా చేస్తామన్నమాట. ఈ పేజీ లైన్స్ ఉన్నాయి చూసారా? ఈ లైన్స్ మనకి పేపర్ కింద కనిపిస్తుంది అన్నమాట. అయితే అట్టపైన ఒక మడత పెడుతుంటే కనుక పేపర్ నలుగుతూ ఉంటుంది చూడండి, ఆ షేప్ని కూడా చూపిస్తుంది అన్నమాట. అయితే ఇదంతా ఒక పెన్సిల్తోనే చేస్తున్నానండి, 8B పెన్సిల్తో చేస్తున్నానండి. చూస్తున్నారా? ఈ 8B పెన్సిల్తోనే ఇంత వర్క్ ఎలా చేయగలుగుతాం అనుకోవచ్చు. అంటే ఏదో ఒక డార్క్ పెన్సిల్తో అయినా చేయొచ్చండి. అయితే ఈ బొమ్మ అంటే యాక్చువల్గా ఈ బుక్ అనే బొమ్మని ఎలా చేయాలి అనే డయాగ్రామ్ ఎలా గీయాలి అనుకుంటారు కదా, వాళ్ళందరికీ చాలా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను. చూస్తున్నారా? ఆ బుక్ కూడా షేడింగ్ ఎలా చేయాలి అన్ని లైన్స్ ప్రకారం జాగ్రత్తగా చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రీ హ్యాండేనండి. ఎక్కడ జామెట్రికల్స్ కానీ స్కేల్స్ కానీ ఏమీ వాడలేదు. ఇవన్నీ ఫ్రీ హ్యాండ్స్తోనే వాడుతున్నాం. అయితే ఈ డయాగ్రామ్స్ని చాలా జాగ్రత్తగా చేయడంతో మనకి రియలిజాన్ని అంటే నిజంగా 3D ఎఫెక్ట్లో కనిపించేలాగా ఈ బుక్ని ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారు? ఇప్పుడు పుస్తకం ఎలా కనిపిస్తుందో మనకి. అయితే ఇదంతా ఫస్ట్ స్టెప్లో చేసినట్టుగా చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా డెప్త్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా డార్క్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా డార్క్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు? ఈ లైన్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా లైన్స్ అన్నిటిని డార్క్ చేస్తున్నాను. చూస్తున్నారా? ఈ బుక్ ఎలా కనిపిస్తుంది, అక్కడ దాని అట్ట ఎలా ఉంటుంది, ఆ స్టిఫ్నెస్ ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా ఈ పెన్సిల్తో జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఆ పేపర్ లైన్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా డబల్ లైన్స్ కింద చేస్తున్నాను అన్నమాట. ఇలా చేయడం వల్ల పుస్తకం చూడండి అసలైనటువంటి రియల్ బుక్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ షేడింగ్స్తో కానీ అక్కడ డార్క్నెస్ లైట్నెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని చూపించుకుంటూ జాగ్రత్తగా చేయొచ్చు అన్నమాట. అర్థమైందండి? ఇలా డయాగ్రామ్స్ మనం ప్రజెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి డయాగ్రామ్స్. అయితే ఈ డయాగ్రాము ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే కనుక మీకోసమే.
ఎందుకంటే డయాగ్రామ్ నేర్చుకుందాం చాలామంది ఆతృతతో ఎదురు చూస్తుంటారు కదా, అటువంటి ఆతృత కలిగినటువంటి వ్యక్తుల కోసం ఈ డయాగ్రామ్ గీస్తున్నానండి. చూస్తున్నారా, బుక్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ బుక్ అనే డయాగ్రాముకి షేడింగ్ చేస్తే ఎలా ఉంటుందో అన్నది ఒక చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా చూపించాలనే ఉద్దేశంతో ఏం చేస్తానంటే షేడింగ్ చేస్తానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అక్కడ వెలుగు నీడలు చూపించుకుంటూ వెలుగు నీడలు చూపించుకుంటూ జాగ్రత్తగా ఈ షేడింగ్ని కూడా చేయొచ్చండి. చూస్తున్నారా, ఆ షేడింగ్ చేసేటప్పటికి అక్కడ బుక్ అనేది మనకి ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఆ లైటింగ్ కానీ ఆ ఎఫెక్ట్లు కానీ ఎలా కనిపిస్తున్నాయో చూసారా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బుక్ అనే డయాగ్రామ్ని చాలా ఈజీగా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నానండి. చూస్తున్నారా, ఇంతకన్నా ఇంకా ఈజీ టెక్నిక్స్తో ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్లో కొత్త వీడియోస్తో మరి చేద్దామండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో అంటే డే 5లో మీకు బుక్ ఎలా గీయాలనే విషయం తెలిసిందనుకుంటున్నానండి. అయితే ఈ బుక్ ఎలా గీయాలని మీకు అర్థమైంది కాబట్టి మీకు చాలా ఈజీగా ఈ బుక్ అనే డయాగ్రామ్ గీస్తారనుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.